చిన్న కథ చెప్పనా? ఒకరోజు రాజసభలో ఒక విలువైన ఉంగరం కనిపించకుండా పోయింది. రాజు కోపంగా అన్నాడు, ఈ సభలో ఎవరో దొంగ ఉన్నాడు, వెంటనే పట్టుకోవాలి అని. అందరూ భయపడ్డారు. ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు తెనాలి రామకృష్ణ ముందుకు వచ్చాడు. మహారాజా, నాకు ఒక రోజు సమయం ఇవ్వండి, దొంగను పట్టిస్తాను అన్నాడు. మరుసటి రోజు తెనాలి సభలో అందరికీ ఒక్కో కర్ర ఇచ్చాడు. తెనాలి అన్నాడు, ఇవి మాయా కర్రలు. దొంగ చేతిలో ఉన్న కర్ర రాత్రికి 1 అంగుళం పెరుగుతుంది. అందరూ ఆశ్చర్యపోయారు, కానీ ఎవరూ ఏమీ అనలేదు. అసలు దొంగ భయపడ్డాడు. నా కర్ర పెరిగితే నేను పట్టుబడిపోతాను అని ఆలోచించాడు. రాత్రి అతను తన కర్రను 1 అంగుళం కట్ చేశాడు. మరుసటి రోజు అందరూ కర్రలు తీసుకుని వచ్చారు. తెనాలి ఒక్కసారిగా చూసి నవ్వాడు. మహారాజా, దొంగ ఇదిగో అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎలా గుర్తించావు అని అడిగారు. తెనాలి నవ్వుతూ అన్నాడు, మాయా కర్రలు అనేది అబద్ధం, కానీ భయం ఉన్నవాడే తన కర్రను కట్ చేశాడు. అందుకే అతడే దొంగ. దొంగ తలదించుకున్నాడు, తన తప్పు ఒప్పుకున్నాడు. రాజు తెనాలి తెలివిని మెచ్చుకున్నాడు. తప్పు చేసిన వాడే ఎక్కువగా భయపడతాడు. నిజం ఎప్పుడూ బయటపడుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.